Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. సో లాస్ట్ వీడియోలో మనం రన్నర్ని గిటబ్ యాక్షన్స్కి ఎలా కనెక్ట్ చేయాలో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ పైప్ లైన్ని ఎలా రన్ చేయాలి. సో ఒక సింపుల్ పైప్ లైన్, ఒక సింపుల్ షెల్ స్క్రిప్ట్ని ఎలా రన్ చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఐ రిక్వెస్ట్ యూ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజ్. సో నేను మీకు ఇంకోసారి రీకాల్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను మై రన్నర్ నేను గిటబ్ యాక్షన్స్ కనెక్ట్ చేసుకున్నాను, విచ్ వాజ్ సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్. సో ఇది వచ్చేసి ఇక్కడ సర్వీస్గా రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి నాకు ఇది ఐడియల్ స్టేట్లో ఉంది. సో కరెంట్లీ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ స్టేట్. సో నేను నా అన్ని వర్క్ ఫ్లోస్ని ఇక్కడ రన్ చేసుకోవచ్చు. బట్ వర్క్ ఫ్లోస్ని రన్ చేయాలన్న ఒక సింపుల్ స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఎలా, హౌ? సో అందుకు వచ్చేసి గిట్హబ్ అనేది మనకి చాలా సింప్లిఫై చేసేసింది. సో మనం జస్ట్ గిట్హబ్ యాక్షన్స్ అనే ట్యాబ్ మీదకి వెళ్ళి, సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి, గెట్ స్టార్టెడ్ విత్ గిట్హబ్ యాక్షన్స్. సో మనకు వచ్చేసి సింపుల్ వర్క్ ఫ్లో అనేది ఒకటి ఉందండి ఇక్కడ. సో మీరు ఎటువంటి మీరు ప్లే అరౌండ్ చేసుకోవాలనుకున్నా కూడా, లేదా మీరు సింపుల్గా హౌ గిట్హబ్ యాక్షన్స్ వర్క్స్, ఎలా గిట్హబ్ యాక్షన్స్ వర్క్ అవుతుంది దాని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, లేదా మీరు ఇంకా రీసెర్చ్ చేసుకోవాలన్నా, సో ఈ ట్యాబ్లోకి వచ్చేసి మీరు కంప్లీట్ రీసెర్చ్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఈ డిప్లాయ్మెంట్, సెక్యూరిటీ, ఆటోమేషన్, చాలా రకాల వర్క్ ఫ్లోస్ మనకు ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే జస్ట్ ఒక సింపుల్ వర్క్ ఫ్లోని ఎలా క్రియేట్ చేద్దాం, ఒక సింపుల్ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేద్దాం, లేదా ఒక సింపుల్ జాబ్ని ఎలా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి మీరు చూస్తే మనకి సింపుల్ వర్క్ ఫ్లో కాన్ఫిగర్. సో సింపుల్ వర్క్ ఫ్లో బై గిట్హబ్. సో ఇక్కడ చూడండి, స్టార్ట్ విత్ ఫైల్ విత్ మినిమం నెసెసరీ స్ట్రక్చర్. సో మీకు ఎటువంటి కాంప్లెక్సిటీ లేకుండా ఒక సింపుల్గా మీరు కోడ్ని ఇంటిగ్రేట్ చేసుకొని, లేదా మీ రన్నర్ని యాడ్ చేసుకొని, సో ఇలా మీరు చేసుకోవాలంటే సో జస్ట్ ప్రెస్ ఆన్ కాన్ఫిగర్. దీని మీద ప్రెస్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ డాట్ గిట్హబ్ ఫార్వర్డ్ స్లాష్ సబ్ డైరెక్టర్ వచ్చేసి మనకి వర్క్ ఫ్లోస్, దాంట్లో బ్లాంక్ డాట్ యామెల్ అనే ఫైల్ మీకు క్రియేట్ అవుతుందని చూపిస్తుంది. బట్ ఇంకా అది క్రియేట్ కాలేదు, జస్ట్ మీకు చూపిస్తుంది ఇక్కడ క్రియేట్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే బ్లాంక్ డాట్ యామెల్లో మనకు వచ్చేసి గిట్హబ్ సింటాక్స్ ఉందండి. ఇక్కడ గిట్హబ్ యాక్షన్ సింటాక్స్ ఏదైతే మనం యామెల్ సింటాక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసామో, సో గిట్హబ్ యాక్షన్ సింటాక్స్ యొక్క వర్క్ ఫ్లోస్ మొత్తం అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్లో యొక్క నేమ్. ఇక్కడ చూస్తే ఆన్. సో ఆన్ అనేది మనకి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ట్రిగర్స్, అంటే ఎక్కడ ట్రిగర్ అవుతుంది, ఏ బ్రాంచ్ మీద ట్రిగర్ అవుతుంది, ఎటువంటి ఈవెంట్స్లో ట్రిగర్ అవుతుంది. సో అదంతా మనకి ఇక్కడ కనిపెడుతుంది. సో పుష్ వచ్చేసి మనకి మెయిన్ బ్రాంచ్ మీద మనకి జరుగుతుంది. సో ఎవరైనా మెయిన్ బ్రాంచ్లోకి పుష్ చేసేసిన ఎటువంటి కోడ్ అయినా పుష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎంటైర్ ఈ వర్క్ ఫ్లో రన్ అవుతుంది, లేదా పుల్ రిక్వెస్ట్. సో ఇటువంటి 2 కేసెస్లో మనకి ఎంటైర్ పైప్ లైన్ రన్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి వర్క్ ఫ్లో డిస్పాచ్. సో ఇది వచ్చేసి మనకి మాన్యువల్గా లేదా ఏదన్నా యాక్షన్స్ లేదా వర్క్ ఫ్లోస్ని రన్ చేసుకోవాలంటే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అవసరం లేదు. బట్ మీరు కింద అబ్జర్వ్ చేస్తే జాబ్ సెక్షన్లో మనకి ఒక జాబ్ ఉంది, దాని పేరు వచ్చేసి బిల్డ్. సో ఇక్కడ చూసుకుంటే రన్స్ ఆన్ ఉబంటు లేటెస్ట్. సో బై డిఫాల్ట్గా గిట్హబ్ యాక్షన్స్లో మనం ఏదైతే ఫస్ట్ వర్క్ ఫ్లోని మన సింపుల్ వర్క్ ఫ్లోని కాన్ఫిగర్ చేస్తున్నామో, సో గిట్హబ్ యాక్షన్స్ అనేది మనకి గిట్హబ్ హోస్ట్ రన్నర్కి మాత్రమే పాయింట్అవుట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ఓన్ రన్నర్ని మీరు క్రియేట్ చేసుకున్నారు, విచ్ ఇస్ సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్. సో అటువంటి కేసులో ఈ వర్క్ ఫ్లో మీకు రన్ అవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చేసి సెల్ఫ్ హోస్టెడ్ అని ఉంది కదా ఈ ట్యాబ్ని, సో ఈ ట్యాగ్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి దీంతో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫైన్. సో ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో అనేది మనం సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్ ఏదైతే మనం ఇక్కడ సర్వర్ తీసుకున్నామో ఆ సర్వర్ మీద మనకి రన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి చెక్అవుట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక రీజబుల్ కాంపోనెంట్ని వాళ్ళు యూస్ చేస్తున్నారు, విచ్ వాస్ డెవలప్డ్ బై గిట్హబ్ ఓన్లీ. సో ఈ రీజబుల్ కాంపోనెంట్ చాలా ఉన్నాయండి. సో ఏదైతే మనకి చెక్అవుట్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఏదైతే మనం రెగ్యులర్గా చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మనం ఓన్గా రాయకోకుండా, సో గిట్హబ్ ఆల్రెడీ వాళ్ళు రీజబుల్ కాంపోనెంట్స్ని పెట్టేశారు. సో వాటిని యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం రన్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి కోడ్ని చెక్అవుట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, సెకండ్ టాస్క్ వచ్చేసి మనకి ఇక్కడ రన్ ఎన్ ఆన్లైన్ స్క్రిప్ట్. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి టాస్క్ పేరు. ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఏం నడుస్తుంది, ఒక ఎకో అంటే ఒక షెల్ స్క్రిప్ట్ రన్ అవుతుంది. సో కమాండ్ అంటే ఎకో హలో వరల్డ్. ఇది వచ్చేసి ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటి, రన్ ఏ మల్టిపుల్ లైన్ స్క్రిప్ట్. సో మల్టిపుల్ లైన్ స్క్రిప్ట్ ఏంటి, దీంట్లో వీళ్ళేం గిటబ్ సింపుల్ వర్క్ ఫ్లో ఏం మెన్షన్ చేస్తున్నారు, ఎకో యాడ్ అదర్ యాక్షన్ టు బిల్డ్, ఎకో టెస్ట్ అండ్ డిప్లాయ్ యువర్ ప్రాజెక్ట్. సో దీన్ని మనం మన ఓన్గా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఎకో హలో వరల్డ్ పెట్టేసి ఆ తర్వాత వెల్కమ్ టు కోడ్
కామికాజీ. సో, ఇలా మనం ఓన్‌గా మనం నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, మీరిక్కడ రన్ రన్ సెక్షన్‌లో మీరు ఇంకా ఏదన్నా మీరు ఓన్‌గా మీరేమన్నా లైక్ సమ్ అమౌంట్ ఆఫ్ స్క్రిప్ట్‌ని సమ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్‌ని ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. సో, ఇలాగా మీరు మీ యొక్క షెల్ స్క్రిప్ట్‌ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఈ టాస్క్‌ని యూజ్ చేసుకొని. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టాస్క్ మొత్తం ఎక్కడ రన్ అవుతుందంటే ఇదంతా కంప్లీట్‌గా మన సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్‌లో మనకి రన్ అవుతుంది. సో, ఆ సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్ ట్యాగ్ ఏంటి? సెల్ఫ్ హైఫన్ హోస్టెడ్. సో, ఇదొచ్చేసి రన్స్ ఆన్ అనే కాంపోనెంట్ యూజ్ చేసుకొని మనకి ఆ రన్నర్ రన్ అవుతుంది. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. అందరికి క్లియర్ ఉంది అనుకుంటాను. బట్ మనం ఇంకా ఈ చేంజెస్ని కమిట్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే బ్లాంక్ డాట్ యామల్ అనే ఫైల్ మనకి గిట్హబ్ సింపుల్ వర్క్ ఫ్లోలో మనం తీసుకున్నాం. సో దాంట్లో ఇదంతా జస్ట్ మనం చెక్ ఇన్ చేసాము. బట్ ఈ కోడ్ని ఇంకా మనం పుష్ చేయలేదు, ఎక్కడికి మెయిన్లోకి పుష్ చేయలేదు. సో ఎప్పుడైతే మనం మెయిన్లోకి పుష్ చేస్తాం, ఇక్కడ ఏమవుతుంది, ఈవెంట్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ స్పెసిఫై చేసాం చూడండి. సో పుష్ బ్రాంచ్ మెయిన్. ఎప్పుడైతే మనం మెయిన్ బ్రాంచ్లోకి మన కోడ్ని పుష్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఎంటైర్ ఈ వర్క్ ఫ్లో అనేది రన్ అవుతుంది, ఎంటైర్ ఈ పైప్ అనేది రన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కమిట్ చేంజెస్, ఇక్కడికి వచ్చేసి క్రియేట్ ఏ బ్లాంక్ డాట్ యామల్ ఫైల్ అండ్ అప్డేటెడ్ ది చేంజెస్. సో నేను చేంజెస్ మొత్తాన్ని కమిట్ చేస్తాను. సో ఇప్పుడు నేను కమిట్ చేంజెస్ చేస్తే చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక పైప్ లైన్ అనేది మనకి రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్షన్స్లోకి వెళ్ళండి, ఇక్కడ చూస్తే క్రియేట్ బ్లాంక్, ఇది వచ్చేసి మన కమిట్ మెసేజ్. దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి బ్లాంక్ డాట్ యామల్ ఫైల్లో మనకి మన జాబ్ పేరు ఏం పేరు బిల్డ్. ఇక్కడ కింద లోపలికి వెళ్తే మనకి చూడండి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, అందులో మనకి నెంబర్ ఆఫ్ లైక్ యూనో స్క్రిప్ట్స్ మనం రన్ చేసాం. ఫస్ట్ వచ్చి సెటప్ ఏ జాబ్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు లైక్ యూనో ఏ రన్నర్ యూస్ చేసుకుంటున్నాము, మన రన్నర్ యొక్క నేమ్ ఏంటి, లైక్ గ్రూప్ నేమ్ ఏంటి, ఆ మషిన్ యొక్క ఐపీ అడ్రస్, టోకన్స్ ఏమేమి ఉన్నాయి, సీక్రెట్స్, ఇలా లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. సెకండ్ వచ్చేసి మన కోడ్ అనేది మనకి చెక్అవుట్ చేసుకుంటుంది ఇక్కడ ఇక్కడ షేక్ బైట్ ఫస్ట్ పైప్ లైన్ నుంచి సింకింగ్ రెపాజిటరీ. ఇక్కడ చూసుకుంటే రన్ వన్ లైన్ స్క్రిప్ట్. సో మనం ఏదైతే స్క్రిప్ట్ని అక్కడ పెట్టినామో ఎక్కువ హలో వరల్డ్, ఇక్కడ చూసి వెల్కమ్ టు ద కోడ్ కామెంట్స్. సో ఈ స్క్రిప్ట్ మనకి రన్ అయింది. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది వచ్చేసి మన కోడ్, షెల్ స్క్రిప్టింగ్ కోడ్. సో ఇది మనకి షెల్లో రన్ అయింది. ఇది వచ్చేసి మన అవుట్పుట్ హలో వరల్డ్ వెల్కమ్ టు కోడ్ కామెంట్. సో కింద చెక్ చేసుకుంటే మనకి మల్టీ లైన్ స్క్రిప్ట్ ఏమున్నాయి, యాడ్ అదర్స్ యాక్షన్ టు బిల్డ్ టెస్ట్ అండ్ డిప్లాయ్ యువర్ ప్రాజెక్ట్. సో ఇలాగ మనం ఒక సింపుల్ వర్క్ ఫ్లోని యూస్ చేసుకొని గిటాబ్ యాక్షన్స్లో మనం పైప్ లైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్గా లైక్ బేసిక్ స్ట్రక్చర్, వెరీ బేసిక్ స్ట్రక్చర్. మీరు కోడ్లోకి వెళ్తే సో మనకి మెయిన్ బ్రాంచ్లో ఇక్కడ చూడండి డాట్ గిట్హబ్ అనేది మనకి ఫోల్డర్. సో ఫోల్డర్ ఆ డైరెక్టరీ ఏదైనా దాన్ని కాల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి బ్లాంక్ డాట్ వైఎంఎల్ ఫైల్ అనేది మన యామెల్ ఫైల్. సో అక్కడ మన ఎంటైర్ వర్క్ ఫ్లోని ఇక్కడ మెన్షన్ చేసాము. సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ యూ. మీకు ఈ సెక్షన్లో మీకు చెక్అవుట్ చేసుకోవచ్చు, ఇంకా మీరు ఏమైనా మల్టిపుల్ కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కస్టమైజేషన్, మీకు ఇంకా కావాల్సిన కస్టమైజేషన్ మొత్తం మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదండి వెరీ బేసిక్ థింగ్, జస్ట్ ఒక వర్క్ ఫ్లోని రన్ చేయడానికి ఇన్ గిటాబ్ యాక్షన్స్. సో ఇన్ అప్కమింగ్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం ఇలా ఒక స్మాల్ ప్రాజెక్ట్ని లేదా పైథాన్ లేదా జావా ఏదో ఒక ప్రాజెక్ట్ని తీసుకొని సో ఆ కోడ్ని మనం కంప్లీట్గా వర్క్ ఫ్లోస్ మొత్తం రాసుకొని సో కంప్లీట్గా మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో నేను ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఇట్స్ మేక్ యూ అండర్స్టాండబుల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అగైన్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, I request you to like, share, subscribe to Code Kamkaji. And thanks for watching. Stay tuned. Bye bye.